రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి బీసీ నాయకుల వరుస అరెస్టుల నేపథ్యంలోనే చంద్రబాబు బీసీల నాయకులనే టార్గెట్ చేస్తారంటూ కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒక పోస్టు పెట్టడం జరిగింది ట్విట్టర్ వేదిక. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అందుబాటులో ఉన్నారు. సార్, ఏంటి ఆ ట్వీట్ యొక్క సారాంశం ఏంటి? ఏంటి చంద్రబాబుకి బీసీలు అంటే కక్ష సాధింపు అని ప్రశ్నించారు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ బీసీల కోసమే పుట్టిందని చెప్పి డప్పు కొట్టుకుంటున్నాయి తెలుగుదేశం పార్టీ. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని సంతృప్తి పరిచేదానికో తెలియదు కానీ ఈ రాష్ట్రంలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే బీసీలు ప్రభుత్వానికి అగెన్స్ట్గా కావచ్చు, లేకపోతే ప్రజల గొంతుగా ఈరోజు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళని అణగదొక్కే కార్యక్రమం ఈరోజు స్పష్టంగా జరుగుతూ ఉంది. జోగి రమేష్ గారు కానీ, ఏదైతే గౌడ్ సమాజ్ వర్గానికి సంబంధించిన జోగి రమేష్ గారు కానీ, యాదవ్ సమాజ్ వర్గానికి సంబంధించిన కార్మూరి సునీలు వాళ్ళ కుటుంబం కానీ, అలాగే మొన్న చూస్తే మత్స్యకారు కుటుంబానికి సంబంధించిన సీదల అప్పలరాజు కానీ, ఏదైతే ఈరోజు బోయాకు సంబంధించిన విరూపాక్షి గారు కానీ, ఈరోజు కేవలం ఈరోజు ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ ఈరోజు బీసీ వర్గాలని, ఎవరైతే బీసీ నాయకత్వాన్ని ఈరోజు అణగదొక్కే, ఈరోజు బీసీలు రాజకీయంగా కష్టపడి ఎదుగుతూ పైకి ఒక మంత్రుల స్థాయికి వచ్చి ఇంకా ఎదుగుతూ ఉంటే వాళ్ళని ఏదో ఒక రకంగా అణగదొక్కి ఈరోజు ఒక కక్ష సాధింపు మాటకు వస్తే ఏదన్నా ఉంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఈరోజు ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు ఒక కొత్త నాటకానికి తెరదీశాడు చంద్రబాబు నాయుడు. బీసీ వర్గాల ఏదో అణిచివేతను ఏదో మాట్లాడితే దానికి పరిరక్షణ చట్టం అంట. ఒక పక్క ఈ రాష్ట్రంలో బీసీలకు అనగదొక్కే కార్యక్రమం, బీసీ నాయకులని ఈరోజు అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏదైనా ఉంటే రెడ్ బుక్ అంటారు. ఈరోజు ఒకటైతే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన కొడుకు కానీ, లేకపోతే ఆయన పార్ట్నర్ అయిన దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ గారిని గుర్తుపెట్టుకోవాల్సిందంటే అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గతంలో 3 సార్లు ఓడిపోయి ఉన్నాడు. 2029లో కూడా మరోసారి ఓటమి రుచి చూడబోతూ ఉన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, మేమే అధికారంలో ఉంటాం, మేము ఎవరిని ఇబ్బంది పెట్టినా మా రాజ్యాంగం చెల్లుతుందంటే ఈ ప్రజాస్వామ్యంలో జరిగే పనే లేదు. ఈరోజు మహా అంటే 30 రోజులు, 40 రోజులు, లేదంటే 50 రోజులు జైల్లో పెడతారు. అంతకన్నా పీకేదేం లేదు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా మా నాయకులందరూ కూడా బలంగా కూడా పోరాటం చేయడం జరుగుతుంది. ఈరోజు మేము నిజంగా చూస్తే దారుణం. విరూపాక్షి చూస్తూ ఉన్నాం, నేరుగా తనే వాళ్ళ భార్య చీరని జించి దాన్ని తీసుకొచ్చి విరూపాక్షి చేశారు, ఎమ్మెల్యే గారు చేశారని చెప్పి ఆయన మీద కేసు పెట్టడం, దానికి నిజంగా దౌర్భాగ్యంగా ఒక బీసీ ఎమ్మెల్యేలు మంత్రుల చేత మాట్లాడించడం. ఈరోజు ఆ వీడియో బయటకు వచ్చింది. ఈరోజు అప్పలరాజు గారు చూసాం. వాస్తవంగా ఒక జరిగిన సంఘటన దురదృష్టకరం, ఎక్కడా జరగకూడదు. కానీ ఒక 18 సంవత్సరాల పిల్లవాడు, తెలిసి ఎవరు ఏం చేయరు, యాక్సిడెంట్ అనేది అందుకే ఒక దురదృష్టవశాత్తు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఎవరైనా సరే రాజకీయాలన్నీ పక్కన పెడితే చిన్న బిడ్డ, దానిలో భాగంగా ఈరోజు తనే తీసుకువెళ్ళి పోలీసులు కూడా అప్పచెప్పడం జరిగింది. అందులో భాగంగా మళ్ళీ దాన్ని ఒక ఇది చేసి అప్పలరాజు గారిని అరెస్ట్ చేయటం. ఇలా చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులను వాళ్ళని టార్గెట్ చేస్తూ, దాంట్లో కూడా ఒక్కొక్క సామాజిక వర్గంలో సంబంధించి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈరోజు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. వాళ్ళు ఎన్ని చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు చేసిన మేలు ఏదైతే వాళ్ళు అందరూ కూడా బాగుండాలని చెప్పి అనేక పదవులు కానీ కార్యక్రమాలు తీసుకొచ్చిన తీరు ఈ రాష్ట్రంలో అందరూ కూడా చూశారు. తప్పకుండా ఈరోజు బీసీలు కానీ, మైనారిటీలు కానీ, ఎస్సీ, ఎస్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం. ఈ కేసులు కానీ, గీసులు కానీ అన్నీ కూడా వీటికి భయపడే పని అయితే రాజకీయ పార్టీలు, రాజకీయాల్లోకి ఎవరు కూడా రారు. ఇవన్నీ రాజకీయాల్లోకి వచ్చి అక్రమ కేసులకు సంబంధించి ఏదైతే వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరును ప్రజలు గమనిస్తున్నారు. మరోవైపు న్యాయస్థానాన్ని మనం మెట్లెక్కినప్పుడు అక్కడ కూడా స్వచ్ఛంగా న్యాయం జరిగేటువంటి పరిస్థితి. అయినా వీళ్ళ తీరులో ఎందుకు మార్పు రావట్లేదు? వాళ్ళు ఒకే అజెండాతో ఉన్నారు. ఏదో భయం పెట్టేయాలా, వీళ్ళని కేసులు పెట్టితే భయపడిపోతారు, కేసులు పెట్టేస్తే ఇంకా వీళ్ళు పని చేయరు, కేసులు పెడితే ఇంక రారని. వాళ్ళకి అది మర్చిపోయేది ఏంటంటే, ఒకసారి నువ్వు కేసు పెట్టేసిన తర్వాత వాడు జైలుకి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంక పోయేదేం లేదు. ఇంకా డబులింతలుగా పోరాటం చేస్తాడే కానీ, ఇంకా కూడా కసిగా పనిచేస్తాడే కానీ, అది తెలియక మేము కేసులు పెట్టేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోతుంది, నాయకులు వణికిపోతారు, ఇంకెవరో రారు, అనగదొక్కేయచ్చు అనుకోవటం అది మూర్ఖత్వం. రాజకీయాలలో ఎవడొచ్చినా కానీ కేసులకి వీటికి అన్నిటికీ సిద్ధంగానే వచ్చి పోరాటం చేసేదానికే రాజకీయాలు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మాటకు వస్తే నేను రాజకీయాల్లో ప్రాణం వదిలేదానికి వచ్చానా, ఎవడు రాజకీయాల్లోకి వచ్చినా కూడా అన్నిటికీ సిద్ధంగా అయిపడే రాజకీయాల్లోకి వస్తారు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళు మేము. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో భయం అనేది ఎరగని నాయకులంగానే అందరం కూడా ఎదిగాం. కాబట్టి ఆయన రెడ్ బుక్, ఎర్ర బుక్, ఇంకో బ్లూ బుక్, ఇంకో బుక్కులు చూపిస్తే భయపడాలి. నీ రెడ్ బుక్లో ఎన్ని పేర్లు రాసుకున్నా కూడా మహా అంటే ఒక 50 రోజులు. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మమ్మల్ని ఎత్తి లోపలేస్తే ఏదో దానికి ఉనికిపడి చాలా మహామహులు జైలుకి పోయి వచ్చినారు. ఈరోజు హోమ్ మినిస్టర్ అమిత్ షా దాదాపు ఎన్నో నెలలు జైల్లో ఉండొచ్చినాడు, చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టి వచ్చినారు. ఏం కాలే, జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా 16 నెలలు పెట్టాడు, రీబౌన్సే ముఖ్యమంత్రి అయ్యాడు.
కాబట్టి జైలులో పెట్టేస్తే మనిషి భయపడిపోతాడు, ఇంకా రాటు తేలి వస్తాడు బయటికి, ఇంకా స్ట్రాంగ్గా దిట్టంగా వస్తాడు. మీరు జైల్లో పెట్టి ఎవరిని జైల్లో పెట్టినా ఇంకా పవర్ఫుల్గా రాటు తేలి ధైర్యంగా ఇంకా పోరాటం చేసేదానికి ముందుకు వస్తాడే తప్ప ఇంకెవరికి ఒరిగేది లేదు. ఇట్లా బీసీలని అదిగా స్పెషల్గా టార్గెట్ చేసి అది కూడా దాంట్లో ఎతికెతికి ఒక్కొక్క సామాజిక వర్గంలో ఒక్కొక్క నాయకుడిని టార్గెట్ చేసి ఈరోజు చేసినంత మాత్రాన ఎవరు తలొగ్గేది లేదు, భయపడేది లేదు. ప్రజలు చూస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీ హింస, మీ రెడ్ బుక్ రాజ్యాంగం. ఎందుకంటే వీళ్ళు పనులు చేయటం చేతకాట్లా, ఏ పనులు చేయట్లా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల్ని ఓపెన్ చేసుకొని అది మేము చేసామని చెప్పుకుంటా ఉన్నారు. ఈరోజు ఏది చూసినా కూడా ఈరోజు ఈ 2.5 సంవత్సరంలో మేము పలాంది తెచ్చామంటారంటే గుండు సున్నా, సంక్షేమం ఇచ్చామంటే ఏ గుండు సున్నా, ఏమి ఇచ్చే పని లేదు. కానీ బయటకు వచ్చి ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఈ విధంగా కేసులు పెట్టి దాన్ని ఏదో ఒకటి తీసుకొచ్చి ఏదో ఒకటి వేయటం, 2 రోజుల తర్వాత అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, పలానా తెలుగుదేశం పార్టీయే అని రావటం, మళ్ళీ ఇదే అలవాటు అయిపోయింది. ఎందుకంటే నిన్న చూసాం తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఎవడో ఒకడు ఆయన ఏదో విగ్రహం తొలగిస్తే ఫస్ట్ వైఎస్ఆర్సీపీ మీద వేశారు, తీరా చూస్తే తెలుగుదేశం వాడు. సో పాపాలు చేసేది వాళ్ళే, దరిద్ర పనులు చేసేది వాళ్ళే, అది ఎత్తుకెళ్ళి వైసీపీ మీద వేయటం. మరో కోణంలో చూస్తే ఈ కేసులో అన్ని కూడా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ నియోజకవర్గాల వారీగా కూడా గ్రామ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరిని భయపెట్టేటువంటి ప్రయత్నం అనుకోవచ్చా? ఇప్పుడు చిన్న సామెత ఉంది, పిల్లిని లోపలేసి కొట్టినా కూడా అది తిరగబడుతుందని. పిల్లినే లోపలేసి కొడితే తిరగబడితే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని మా కార్యకర్తలేం పిల్లిలేం కాదు, అందరూ పులులు లాంటి వాళ్ళమే. అందరూ కూడా ఫైట్ చేసి పోరాటం చేసి దాదాపు 20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి దాదాపు ఎక్కువ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళమే. 2010 నుంచి 2014 దాకా కానీ, 14 నుంచి 19 దాకా కానీ, ఇప్పుడు కానీ అందరం కూడా ప్రతిపక్షంలోనే కొట్లాడిన వాళ్ళమే. మేమేం అధికారం ఎక్కువ ప్రతిపక్షం తక్కువ కాదు, మేము ప్రతిపక్షం ఎక్కువ అధికారం తక్కువ అనుభవించిన వాళ్ళం. కాబట్టి దీనికి భయపడిపోయి స్థానిక సంస్థలకి దూరం అయిపోతాం, ఇంకా కసిగా పనిచేస్తారు. ఈరోజు అదే 2019 నుంచి 24 దాకా తెలుగుదేశం పార్టీ లాగా తోక ముడిచి నామినేషన్ లేకుండా లోపల కూర్చున్న పార్టీ కాదు. రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేసే పోరాటం కానీ, రేపు పోటీ పడే తత్వం కానీ, నామినేషన్లు కానీ, పర్వం కానీ 2020లో కానీ 2021లో కానీ తెలుగుదేశం పార్టీ వేసిన తీరుకి రేపు రాబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ తీరుకి తేడా చూస్తారు. మీలాగా 3 సంవత్సరాలు లేకపోతే ఎన్నికల్లో పోటీ చేయకుండా చేతులు ఎత్తేసే పార్టీ కాదు. ఓటమైనా గెలుపైనా సరే ఎన్నికలంటేనే పోరాటం చేస్తారు. ఖచ్చితంగా ప్రతి దగ్గర నామినేషన్ పడుతుంది, విరోచితంగా పడుతుంది. కేసులు కాదు కొట్లాటకు కాదు, దేనికైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగానే ఉండి ముందుకు వెళ్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ. సో అది రాష్ట్రంలో బీసీ నాయకులకి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ అక్రమ కేసులు పెడుతున్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి సైన్యంలా పనిచేసేటువంటి మా నాయకులు ఎవరూ కూడా అలాంటి అక్రమ కేసులకు భయపడేటువంటి పరిస్థితులు ఉండదు. కొన్ని రోజులు జైల్లో ఉండటానికైనా సిద్ధమే, వీరోచితంగా పోరాటం చేస్తూ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయడమే కాకుండా ప్రజాసేవ కోసం అలుపెరుగని పోరాటం కొనసాగిస్తామని చెప్పి కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఓటు